గంగపుత్రులను ఎస్టీ జాబితాలో చేర్చాలని గంగపుత్రుల సంఘం ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు బిజ్జా లక్ష్మణ్ డిమాండ్ చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం సలహాదారుడు కట్కూరు సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సంవత్సరం నుంచి తెప్పోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలన్నారు. తమ కమ్యూనిటీ అనేక బాధల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తామే గంగపుత్రులకు అసలైన వారసులమని, కానీ మత్స్యశాఖ మంత్రి ఇతరులకు అవకాశం ఇస్తూ అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా, ఆర్థికంగా తమ గంగపుత్రులు ఎంతో వెనుకబడి ఉన్నారన్నారు. ఇతర కులాలకు ఇచ్చినట్లు గంగపుత్రులకు 50 ఏళ్లకు పెన్షన్ అందించాలన్నారు. గౌరవనీయులు యనుమల రేవంత్ రెడ్డి గారికి గంగపుత్రుల తరఫున మేము విన్నవించుకునేది ఏంటంటే, గత 40 ఏళ్ళ నుంచి మా గంగపుత్రులు అనేక సమస్యలతోటి సతమతమవుతుంది. ఒక బెస్తులకు చేపలు పట్టుడు తప్ప రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మేము ముందుకు వస్తలేము. మమ్మల్ని పీసీఏ నుంచి ఎస్టీ జాబితాలకు చేరుతాని గత పాలకులు ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కానీ మరి సమావేశాలు కానీ చెప్పారు. దయచేసి వాళ్ళు చేయలేరు. ఇప్పుడు మీరన్నా మీ ప్రభుత్వం నుంచేనన్నా మాకు ఎస్టీ జాబితాలో తప్పకుండా చేరితే మేము ఎన్నో రోజుల నుంచి చేపల వృత్తులు పట్టుకుంటే ఉన్నాము. ఒక ఉద్యోగాలు కూడా మా పిల్లలకు వస్తాయనే ఆశాభావంతో మిమ్మల్ని వేడుకుంటున్నాము. అదేవిధంగా మన నేత కార్మికులకు కానీ మరి గీతా కార్మికులకు కానీ మీరు 57 సంవత్సరాల నుంచి పింఛను జారీ చేసారు. మొన్ననే కొత్తగా మరి మా గంగపుత్రులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. చెప్పల మీద పోయి చేపలు పట్టుకొని ప్రమాదానికి గురవుతున్నారు. మాకు దయచేసి మా గంగపుత్రులకు కూడా మా మత్స్యకారులకు కూడా 57 సంవత్సరాలు ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ కొత్త పింఛను మంజూరు చేయాలని మిమ్మల్ని కోరుతున్నాము. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లోనే తెప్పోత్సవం భారీగా చేసి దానికి ప్రభుత్వం లాంఛనాలతోటి మన స్థానిక మంత్రితోటి మీరు అనేక నిధులు సేకరిస్తున్నారు. మరి జిల్లాల వైపుగా, మండలాల వైపుగా, గ్రామాల వైపుగా కూడా మాకు కూడా గంగపుత్రులమైంది మా చెర్లలో కూడా మేము తెప్పోత్సవం పండుగ చేసుకోవాలని మాకు కూడా కొన్ని గంగపుత్రులకు కూడా గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క కోరిక ఏంటంటే, ఈరోజు తెలంగాణలో పూర్తి అవస్థగా ఉన్నటువంటి మా కులాలు మరి తమ దయవల్ల మాకు తెలంగాణలో తెప్పోత్సవ కార్యక్రమం అంటే నవంబర్ తెలంగాణ మత్స్యకారుల దినోత్సవం కాబట్టి తెప్పోత్సవ కార్యక్రమాన్ని దాన్ని పండుగ వాతావరణంగా గవర్నమెంట్ నిర్వహించాలని గ్రామాల్లో చెరువుల కుంటల వద్ద మా యొక్క పండుగ వాతావరణం చూపించాలని ముఖ్యమంత్రి గారిని కోరడం. మరి అదేవిధంగా ఈరోజు మేము అనేకమైనటువంటి బాధలో ఉన్నాం. ఇలా మేము పూర్వంలో తాతల తండ్రి నుంచి భారతదేశం గవర్నమెంటు